మేము చెప్పండి. మీకు ఆ 7 ఆయుధాలు మీకు చూపిస్తా. మనం కూడా బలవంతులుగా ఉండుదుముగాక. బలవంతుడు జయించి సింహాసనంలో కూర్చుంటాడు. ఈ సంవత్సర వాగ్దానం జయించు వానిని నా తండ్రి సింహాసనం నేను కూర్చున్న ప్రకారం నాతో కూడా కూర్చుండ నిచ్చేదను. ఈ 7 అనుభవాలు ఎవరైతే ఏ బలవంతుడైతే ఆమెను చెప్పండి. బలహీనులు ధరించుకోరు ఈ ఆయుధాలు, బలవంతులు ధరించుకుంటారు. ఆమెను చెప్పండి. ఆత్మలో బలంగా ఉన్న వాళ్ళే 7 ధరించుకుంటారు, బలహీనులు ధరించుకోరు. ఆ 7 ఆయుధాలు మీకు చెప్తాను. ఒకటి సత్యం. చదవండి, ఆ మాటలు ఖండించేయండి. ఎలాగనగా ఆ మీ నడుమునకు సత్యమును దట్టి చాలు. కట్టుకొని. ఒకటేంటమ్మా? మీరందరూ చెప్పాలి. అక్కడక్కడ కొన్ని చూసి కేకలు వేస్తారు ఓ అని, అవి అన్ని పనికి మాలనే. ఇప్పుడు నేను చెప్పే వాటికి మీరు కేకలు వేయాలి. సత్యం అనండి, నోరు తెరవండి గట్టిగా. సత్యము. సత్యం అనేది ఒక ఆయుధం. యేసయ్య ఈ లోకంలో సత్యాన్ని కలిగి జీవించాడు. నేనే మార్గం, సత్యం కలిగి జీవించాడు కనుక ఆయన జయించాడు. ఏ దొంగకు చోటు ఇవ్వలే. కనుక ఈ దినాన్ని మన ఆయుధం ఏంటంటే సత్యం, అబద్ధం కాదు. చాలా మంది దగ్గర అబద్ధాలు ఉండి ఓడిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలే అబద్ధాలు ఆడతారు. అవునా కాదు చెప్పండి. అమ్మా నా వైపు చూడండి. దేవుని అన్నీ వాడుకొని నేను కాదు, లేవు, ఇవే అబద్ధాలు ఆడేవాడు ఆయుధం వాడి చేతిలో లేదు, వాడు ఓడిపోతాడు, వాడు బలహీనుడు. కనుక దేవుని బిడ్డల దగ్గర అబద్ధం అనేది ఉండొద్దు. పొరుగువాడితో అబద్ధం ఆడొద్దు, సత్యమే పలకాలి. ఆమెను చెప్పండి. సత్యవంతుడు శక్తిమంతుడిగా ఉంటాడు. మన యేసయ్య సత్యవంతుడు, అబద్ధాలు లేనివాడు. అందుకే సింహాసనం కూర్చున్నాడు ఆయన. రేపు పరలోకంలో సింహాసనం ఎవరికి? సత్యం. ఈ లోకంలో ఏ క్రైస్తవుడు, ఏ దేవుని బిడ్డ, ఏ విశ్వాసి సత్యంగా ప్రవర్తిస్తారో వారు బలవంతులు. వాళ్ళ సొత్తు కాపాడబడుతుంది. వారి పరిశుద్ధ జీవితం, వారి దైవ గుణం, వారి దైవ నడిపింపు